హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అందరూ అప్లై చేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా రేపు 12వ తేదీ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రానుంది. 6100 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సిలో పోస్టుల సంఖ్య పెంచాలని, మెగా డిఎస్సి రిలీజ్ చేయాలని చాలామంది ధర్నాలు, దీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఫిక్స్ అయిపోయింది 6100 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడానికి. అయితే దానికి సంబంధించిన ఏపీ డిఎస్సి వెబ్సైట్ కూడా అప్డేట్ అయ్యింది. చూడండి, మన ఇప్పుడు ఏపీ డిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే హోమ్ పేజ్లో చూడండి ఇలా కనిపిస్తుంది. ఏపీ డిఎస్సి ఫెబ్ 2024. సో అంటే రేపు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి సంబంధించిన అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. మరి రేపు నోటిఫికేషన్ విడుదలైతే టోటల్గా మనకి రకరకాల అప్డేట్స్ అనేవి, అంటే ఎస్జిటి పోస్టులు ఒకరోజు ఒక విధంగా, స్కూల్ ఎస్టిమేట్ ఒకరోజు ఒక విధంగా కనిపిస్తున్నాయి. రకరకాల అంటే పోస్టులకు సంబంధించిన అబ్స్ట్రాక్ట్స్ అనేవి రకరకాలుగా విడుదలవుతున్నాయి. ఏది నమ్మాలి, ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. కానీ టోటల్గా పోస్టులు మాత్రం 6000 కొంద. ఎస్జిటిలో మార్పులు చేసినట్లు, మినిమం ప్రతి జిల్లాకి 100 పోస్టులు ఉండే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు రేపు నోటిఫికేషన్ వచ్చినట్లయితే మనకి దాంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్జిటిలో మాత్రం మార్పు జరిగింది. 0 పోస్టులకి, 8 పోస్టులకి, ఇలా సింగిల్ డిజిట్లో ఉన్న జిల్లాల అన్నింటిలోని కూడా పోస్టుల సంఖ్య పెంచినట్లు, మినిమం 100కు తగ్గకుండా పోస్టులు ఉండే విధంగా. అదేవిధంగా కర్నూలులో పోస్టులు ఒక 600 వరకు పోస్టులు తగ్గించినట్టు, మిగతా కేటగిరీలో పోస్టులను కూడా ఎస్జిటిగా షిఫ్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే రేపు కంప్లీట్ నోటిఫికేషన్ రానుంది. దానికి ఇదే మనకి ప్రత్యక్ష సాక్ష్యంగా కనబడుతుంది. ఏపీ డిఎస్సి ఫెబ్ 2024 అనేది ఇక్కడ మార్చడం జరిగింది. నిన్నటి వరకు మనకి 2022 స్పెషల్ డిఎస్కి సంబంధించిన డేటా అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనకి రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ మనం దీని మీద క్లిక్ చేసినా సరే ఓపెన్ అవుతుంది, కానీ అది జిప్ ఫైల్ అన్నమాట. సో కాబట్టి ప్రస్తుతానికి మనకి డైరెక్ట్గా పీడిఎఫ్ అనేది మనం ఓపెన్ చేసి చూసుకోవడానికి ఇక్కడ అవైలబిలిటీ లేదు. రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషను, సబ్జెక్ట్ అండ్ సిలబస్, పోస్ట్ వేకెన్సీస్, షెడ్యూలు, పేమెంట్ ప్రాసెస్ అన్నీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత చూడండి, పేమెంట్ స్టార్ట్ డేట్ కూడా February 12, 2024. అలాగే పేమెంట్ ఎండింగ్ డేటు February 21, 2024 అని చూపిస్తుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ కూడా February 12, 2024 నుంచి, అప్లికేషన్ ఎండ్ డేటు February 22, 2024 అని చూపిస్తూ ఉంది. ఇక ఇది ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేట్. అంటే గవర్నమెంట్ రెడీ అయినట్లు, రేపు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు మనకి పక్కాగా తెలుస్తుంది. ఇక పోస్టులు పెంపులో ఎటువంటి నిర్ణయం అనేది వెనక్కి తీసుకునే అవకాశం ప్రభుత్వం తీసుకోవడం లేదు. చెప్పిన ప్రకారమే 601 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రేపు విడుదల కానుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ డిఎస్కి సంబంధించిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.